హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే మన విజిటింగ్ కార్డు కానీ బిజినెస్ కార్డు కానీ ఎలా క్రియేట్ చేయాలా అనేది ఈరోజు మన టాపిక్ ఫ్రెండ్స్ దీనికి ఏంటంటే మనకు ఒక అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలా. దానికోసం నేను డిస్క్రిప్షన్లో అయితే నేను లింక్ ఇస్తాను, అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇదేంటంటే మనకు ఫ్రీ అప్లికేషన్ ఫ్రెండ్స్, ఎటువంటి మనీ అయితే పే చేయాల్సిన లేదు. మన కార్డు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు, విజిటింగ్ కార్డు అనేది. ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీ మొబైల్కి నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్ ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ విజిటింగ్ కార్డ్ మార్క్ అనే అదైతే మనం ఇన్స్టాల్ చేసుకోవాలా. చూడండి, ఇప్పుడైతే నేను ఇన్స్టాల్ చేసుకున్నాను ఆల్రెడీ. చూడండి, ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ అలో అడుగుతుంది పర్మిషన్స్. అలో చేసేసండి. చూడండి, ఇక్కడ అలో స్టోరేజ్ పర్మిషన్ ఉంది, ఎస్ క్లిక్ చేయండి. చూడండి, ఎస్ క్లిక్ చేయగానే చూడండి ఇప్పుడు క్రియేట్ అని ఉంది కదా, క్రియేట్. చూడండి, ఇప్పుడైతే ఒక యాడ్ అయితే వస్తుంది, యాడ్ని క్లోజ్ చేసేసేయండి. చూడండి, ఇప్పుడైతే మనకి ఇలా అయితే వచ్చింది అనమాట స్క్రీన్ అనేది. కోవచ్చు బేస్ అని ఉంది కదా, ఈ బేస్లోకి వస్తే చూడండి ఇక్కడ చాలా ఆప్షన్లు ఉన్నాయి. బేస్ బ్యాక్గ్రౌండ్స్ అనేది మనకి ఇక్కడ ఏది కావాలంటే అది మనం సెట్ చేసుకోవచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇదైతే క్లిక్ చేసుకున్నాను చూడండి, లేదంటే ఇంకా చాలా ఉన్నాయి ఆప్షన్లు అయితే. చూడండి, ఇప్పుడైతే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇదైతే తీసుకున్నాను. చూడండి, ఇదైతే తీసుకున్నాను కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఫోటో అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. మనకి ఇక్కడ కావాలంటే స్టిక్కర్స్ ఉన్నాయి, ఐకాన్స్ ఉన్నాయి కదా, ఐకాన్స్ ఏమైనా పెట్టుకోవచ్చు మనకి ఇష్టమైనట్టు. చూడండి, ఇక్కడ ఐకాన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఐకాన్స్ అయితే చూడండి ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ 2 ఫింగర్స్ అయితే ఇట్లా జూమ్ చేసుకోవచ్చు, ఇంకా తగ్గించుకోవచ్చు. మనకు వద్దకపోతే రీసెట్ ఉంది, అది క్లిక్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. మళ్ళీ ఐకాన్స్, లోగోస్ ఇవన్నీ వస్తుంటాయి. లోగోస్ ఇంకా కాంటాక్ట్ ఆడ పెట్టుకోవచ్చు అనమాట. మనకు వద్దు అనుకుంటే ఇక్కడ స్టిక్కర్స్ ఉంది, యాడ్ టెక్స్ట్. మనకి టెక్స్ట్ పెట్టుకోవచ్చు. యాడ్ టెక్స్ట్ అని క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ చేసుకుంటే మనకు టెక్స్ట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలంటే మనకు ఏదైనా టైటిల్ అయితే పెట్టుకోవాలి. మన బిజినెస్ కార్డు కాబట్టి మనకు విజిటింగ్ కార్డు టైటిల్ ఉంటుంది కదా. ఇప్పుడైతే నేను తేజ టెక్నాలజికల్ అని పెట్టేసి డన్ క్లిక్ చేస్తున్నాను. డన్ క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ సెట్ అని అవుతుంది. సెట్ అని క్లిక్ చేయండి. చూడండి వచ్చేసింది మన పేరు అనేది. ఇప్పుడైతే ఫాంట్ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ బేస్ పక్కన ఫాంట్ స్టైల్ ఉంది, అది క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే చూడండి చాలా ఉన్నాయి. మనకి ఏది కావాలంటే అది క్లిక్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఇక్కడ ఫోన్ నెంబర్ అయితే పెట్టుకోవచ్చు. మన ఫోన్ నెంబర్ పెట్టుకోవాలి కాబట్టి మళ్ళీ యాడ్ టెక్స్ట్లోకి వెళ్ళి మనం ఇప్పుడైతే యాడ్ చేయాలా. చూడండి, నెంబర్ అయితే యాడ్ చేసాం కదా. ఇప్పుడైతే ఇక్కడ నెంబర్కి కలర్ అనేది చేంజ్ చేసుకోవాలనుకుంటే చూడండి ఇక్కడ ఫాంట్ కలర్ క్లిక్ చేయగానే చూడండి మనకి ఇక్కడ ఫాంట్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. అయిపోయినాక సెట్ అని క్లిక్ చేసుకుంటే చూడండి ఇక్కడైతే మన ఫాంట్కి వచ్చేసింది. ఫోన్ నెంబర్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏదైనా వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ పెట్టుకోవచ్చు. లొకేషన్ అయితే లొకేషను. చూడండి, తేజ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు కలర్ చేంజ్ చేసుకుంటున్నాను, ఫాంట్ కలర్. చూడండి, సెలెక్ట్ చేసుకున్నాను, ఎక్కడైతే పెట్టేశాను. మనకి ఏంటంటే కొద్దిగా చిన్నది కావాలి కాబట్టి ఇట 2 ఫింగర్స్తో ఇట అడ్జస్ట్ చేసుకోవచ్చు చిన్నదిగా. చూడండి, ఇప్పుడు ఫాంట్ కూడా మారుద్దాం. చూడండి, ఫాంట్ కూడా అయితే చేంజ్ అయిపోయింది. మనకి ఇక్కడ లొకేషన్ అంటే లొకేషన్ పెట్టుకోవచ్చు. ఇంకా లొకేషన్ తిరుపతి. చూడండి, ఫాంట్ కలర్
చూడండి వచ్చేసింది ఫాంట్ కలర్ కూడా. ఇప్పుడు మనకి ఏదైనా యాడ్ చేయాలనుకుంటే పైన స్టిక్కర్స్ అనేది లేదా ఇంకేమైనా ఫోటోలు మనం యాడ్ చేసుకోవాలనుకుంటే చూడండి, ఇక్కడ మనకు పిక్చర్స్ అని ఉంది కదా, 5th వన్, అది క్లిక్ చేసుకుంటే మన గ్యాలరీలోకి అయితే వచ్చేస్తాము. వచ్చినాక చూడండి ఇక్కడ మన ఫొటోస్ అయితే ఉంటాయి కదా. ఇప్పుడు నేను ఏంటంటే మన ఛానల్ లోగో పెడుతున్నా చూడండి. డన్ అని క్లిక్ చేసుకోండి. చూడండి సెలెక్ట్ చేసుకున్నప్పటికీ ఇక్కడ వచ్చేసింది. మనం ఇక్కడే పెట్టుకోవచ్చు మన ఫొటోస్ అనేది. ఇలాగైతే మనం ఫొటోస్ అనేది పెట్టుకొని అంతా అయిపోయినాక చూడండి ఇంకా ఇక్కడ సేవ్ అని ఉంది కదా, సేవ్ అని క్లిక్ చేసుకుంటే చూడండి ఇమేజ్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. మన ఇమేజ్ అనేది సక్సెస్గా సేవ్ అయిపోయింది అనమాట. ఇప్పుడైతే గ్యాలరీ ఓపెన్ చేసి చూడండి చూపిస్తాను. చూడండి కార్డ్ మేకర్, చూడండి మన ఫోటో అయితే క్లారిటీగా అయితే వచ్చేసింది. మన విజిటింగ్ కార్డ్ అనేది ఫోటో అయితే వచ్చేసింది అనమాట మనకు క్లియర్గా అయితే. ఇలాగైతే మనం విజిటింగ్ కార్డ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ స్పెల్లింగ్ మిస్టేక్ అయితే నేనైతే చూసుకోలేదు. టెక్నాలజికల్ అనేది స్పెల్లింగ్ మిస్టేక్ అయితే అయింది, ఏమనుకోవద్దండి ఫ్రెండ్స్. ఇలాగైతే మనము మన విజిటింగ్ కార్డ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.